హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి మనకు మంచి మంచి మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందనేది తెలుసుకుందాం. సో వీడియోలో వెళ్ళే ముందు వీడియో కానీ నచ్చినట్టు తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. నెంబర్ 1 ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 మూవీ. సో ఈ మూవీకి సంబంధించిన సీజన్ 1 సీజన్ 2 ఆల్రెడీ అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోతో అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో సీజన్ 3 మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అంటే ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు సో సీజన్ 3 మూవీ ఓటీటీ రేట్స్ని కూడా అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు వచ్చి మనకి నవంబర్ 21 నుంచి అయితే కన్ఫామ్గా అయితే ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 మూవీని అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 2 జెండీ ఇష్క్ మూవీ. సో ఈ మూవీ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీని వచ్చేసి మనకైతే జియో హాట్‌స్టార్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. సో వాళ్ళే ఈ మూవీని ప్రొడ్యూస్ చేసి డైరెక్ట్ ఓటీటీలోకి రిలీజ్ కావడానికి అయితే మూవీ సిద్ధంగా అయితే ఉంది. సో ఈ మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే ఈ నవంబర్ 21 నుంచి అయితే కన్ఫామ్గా అయితే జెండీ ఇష్క్ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది మల్టిపుల్ లాంగ్వేజ్లోకి. నెంబర్ 3 వేకప్ డెడ్ మ్యాన్ మూవీ. సో ఈ మూవీ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకోవడమే జరిగింది. అండ్ అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ కూడా చేసేసారు. సో ఈ మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు డిసెంబర్ 12 నుంచి అయితే కన్ఫామ్గా అయితే వేకప్ డెడ్ మ్యాన్ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ వచ్చేసి మనకు తెలుగు, హిందీ, ఇలా మలయాళం ఇంకా చాలా లాంగ్వేజ్లో వచ్చేసి మనకైతే డిసెంబర్ 12 నుంచి అయితే నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. నెంబర్ 4 స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వెబ్ సిరీస్. సో వెబ్ సిరీస్ నుంచి సీజన్ 4 దాకా ఆల్రెడీ అయితే నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. చూడని వాళ్ళంటే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. చూసిన వాళ్ళు మనకు సీజన్ 5 కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళందరికీ అయితే మనకి ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే సో ఈ వెబ్ సిరీస్ సీజన్ 5 ఓటీటీ రైట్స్ కూడా మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళ అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే ఎప్పుడైతే అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. సో ఈ నవంబర్ 26 నుంచి అయితే కన్ఫామ్గా అయితే స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వెబ్ సిరీస్ అనేది ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది చాలా లాంగ్వేజ్లోకి. నెంబర్ 5 ఢిల్లీ క్రైమ్ సీజన్ 3 మూవీ. సో ఈ మూవీకి సంబంధించిన సీజన్ 1 సీజన్ 2 ఆల్రెడీ అయితే నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో సీజన్ 3 ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందని చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. సో సీజన్ 3 ఓటీటీ రేట్స్ కూడా నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకోవడమే జరిగింది. సో వాళ్ళు వచ్చి మనకి ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారంటే నవంబర్ 13 నుంచి అయితే కన్ఫామ్గా అయితే ఢిల్లీ క్రైమ్ సీజన్ 3 మూవీ వచ్చేసి రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 6 తెలుసు కదా మూవీ. సో సిద్ధు జొన్నలగడ్డ గారు హీరోగా యాక్ట్ చేసిన ఈ మూవీ వచ్చేసి మనకి థియేటర్స్ సక్సెస్ఫుల్గా థియేటికల్ రన్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంది. అండ్ ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ను కూడా నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకోవడమే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తారంటే మనకు ఈ నవంబర్ 13 నుంచి అయితే కన్ఫామ్గా అయితే తెలుసు కదా మూవీ వచ్చేసి ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం చాలా మంది ఆడియన్స్ అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. సో వాళ్ళందరికీ అయితే మనకి ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళందరికీ మనకి ఈ మూవీ వచ్చి నవంబర్ 13 నుంచి అయితే కన్ఫామ్గా అయితే తెలుసు కదా మూవీ వచ్చి నెట్ఫ్లిక్స్ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 7 థామా మూవీ. సో ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే ఎప్పుడైతే అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. ఇది ఒక బాలీవుడ్ మూవీ. సో బాలీవుడ్ మూవీస్ అని కూడా లేట్గా అయితే రిలీజ్ అయితే అవుతాయి. ఈ మూవీ కూడా మనకైతే లేట్గానే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ థియేటర్స్ దాదాపుగా అయితే 1 మంత్ అయితే అవడానికి అయితే వస్తుంది. సో ఈ మూవీ ఇంకా ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాలేదు. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళైతే మనకు 2 డేట్స్ని అయితే అనౌన్స్మెంట్ అయితే చేయడమే జరిగింది. డిసెంబర్ 2 ఆర్ డిసెంబర్ 16న అయితే మనకి 2 డేట్స్లో అయితే ఏదో ఒక డేట్ని అయితే మనకి థామా మూవీ అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ 2 డేట్స్ని అయితే లాక్ చేసి పెట్టుకోండి. మనకు డిసెంబర్ 2వ తారీఖున అయితే రిలీజ్ అయితే కావచ్చు అండ్ డిసెంబర్ 16న అయితే రిలీజ్ అయినా కావచ్చు. నెంబర్ 8 బ్యూటీ మూవీ. సో ఈ మూవీ కోసం చాలా మంది ఆడియన్స్ అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. ఎందుకంటే మూవీ థియేటర్స్ అయితే దాదాపుగా అయితే 2 మంత్స్ అయితే అవడానికి అయితే వస్తుంది. ఇంకా ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాలేదు. సో ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని చాలా మంది ఆడియన్స్ అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. అయితే మూవీ ఓటీటీ రైట్స్ వచ్చి మనకు G5 వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో ఈ మూవీ ప్రొడ్యూసర్ కూడా వాళ్ళే, మనకు G5 వాళ్ళే. సో ఈ మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే నవంబర్ 21 నుంచి అయితే కన్ఫామ్గా అయితే G5లో అయితే మనకి మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 9 కే ర్యామ్ మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చి కిరణ్ అబ్బోరం గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కూడా అయింది. సో ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి మనకైతే వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఓటీటీలోకి వచ్చేసి ఈ మూవీ వచ్చేసి నవంబర్ 21 నుంచి అయితే కన్ఫామ్గా అయితే కే ర్యామ్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో నాకు తెలిసి ఈ మూవీ కోసం చాలా మంది ఆడియన్స్ అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తుంటారు. అండ్ చాలా మంది ఈ మూవీని థియేటర్లో కూడా మిస్ అయి ఉంటారు. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే హాలో వచ్చేసి నవంబర్ 21 నుంచి అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 10 బైసన్ మూవీ. సో ఈ మూవీలో హీరోయిన్గా వచ్చేసి మనకైతే అనుపమ పరమేశ్వరన్ గారు అయితే యాక్ట్ చేయడమే జరిగింది. అండ్ ఈ మూవీ మంచి హిట్ అయితే అయింది. రీసెంట్గానే థియేటర్లోకి అయితే రిలీజ్ అయ్యి సో ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకోవడమే జరిగింది. సో వాళ్ళు వచ్చేసి మనకైతే నవంబర్ 21 నుంచి అయితే కన్ఫామ్గా అయితే బైసన్ మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో వాళ్ళే అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేయడమే జరిగింది. సో ఈ బైసన్ మూవీ థియేటర్లో ఎన్ని లాంగ్వేజ్ రిలీజ్ అయిందో మనకు నెట్ఫ్లిక్స్లో కూడా మనకైతే నవంబర్ 21 నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 11 డ్యూడ్ మూవీ. సో ఈ మూవీ నుంచి అఫీషియల్ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. సో ఈ మూవీ వచ్చేసి ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే ముందుగా ఈ మూవీ ఓటీటీ రేట్స్ వచ్చేసి మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు వచ్చేసి మనకైతే ఈ నవంబర్ 14 నుంచి అయితే కన్ఫామ్గా అయితే డ్యూడ్ మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఈ మూవీ థియేటర్లో ఎన్ని లాంగ్వేజ్ రిలీజ్ అయింది మనకు హిందీ, తమిళ్, మలయాళం ఇలా చాలా లాంగ్వేజ్ రిలీజ్ అయింది కదా. అన్ని లాంగ్వేజ్ కలిపి మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఓటీటీ రైట్స్ని అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. కాబట్టి మనకైతే నవంబర్ 14 నుంచి అయితే అన్ని లాంగ్వేజ్లో అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది డ్యూడ్ మూవీ.
మూవీ. సో ఈ మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నారంటే అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు ఉంటే మనకైతే కన్ఫామ్గా అయితే November 14th అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 12 రవితేజ అన్న హీరోగా యాక్ట్ చేసిన మాజాతర మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకి రీసెంట్గానే థియేటర్స్ మనకైతే ఫ్లాప్గా అయితే నిలిచింది. సో ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని చాలా మంది ఆడియన్స్ అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. ఎందుకంటే ఈ మూవీ ఫ్లాప్ అయింది కాబట్టి, నెగిటివ్ టాక్ తెచ్చుకుంది కాబట్టి చాలా మంది అయితే థియేటర్కి అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయలేదు. సో ఓటీటీకి వచ్చినప్పుడు చూసుకుందామని చాలా మంది అయితే వదిలేశారు. సో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసి మనకి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ November 29th నుంచి అయితే కన్ఫామ్గా అయితే మాస్ జాతర మూవీ వచ్చేసి రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఫ్లాప్ అయింది కాబట్టి తొందరగానే వచ్చేస్తుంది. సో ఈ మూవీ రిలీజ్ 1 month కాకముందే మనకి మూవీ వచ్చేసి ఓటీటీలోకి అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. నెంబర్ 13 ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షూట్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి ఈ రోజు అయితే మనకి థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే అవడం అయితే జరిగింది. సో ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో మంచి టాక్తోనే ఈ మూవీ థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థియేటర్కి అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. మీ దగ్గరలో థియేటర్లో రన్ అయితే అవుతుంది ఈ మూవీ వచ్చేసి. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీ రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చి ఆహా వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు వచ్చి మనకి ఈ మూవీని వచ్చేసి December 1st week నుంచి రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఆ లెక్క ప్రకారం చూసుకుంటే మనకైతే December 2వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకు ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షూట్ మూవీ వచ్చేసి రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 14 ది గర్ల్ ఫ్రెండ్ మూవీ. సో ఈ మూవీ వచ్చి రీసెంట్గానే థియేటర్స్ మంచి టాక్తో అయితే థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. సో ఈ మూవీని చూసినా మనకైతే గర్ల్స్ అయితే చాలా మంది అయితే ఎమోషనల్ అయితే అవుతున్నారు. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే చాలా బాగుంది. సో మనకు థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ థియేటర్కి అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో దాని తర్వాత ఓటీటీ కోసం అయితే వెయిట్ చేయండి. సో ఈ మూవీ మంచి హిట్ అయింది కాబట్టి తొందరగా అయితే వచ్చేసరికి మనకు ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాదు. సో 1 month తర్వాతనే మనకి ఈ మూవీ ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చి మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు వచ్చేసి మనకైతే ఈ మూవీని వచ్చేసి December mid-monthలో మనకు మిడ్ వీక్ నుంచి అయితే రిలీజ్ అయితే చేస్తామని వాళ్ళైతే అనౌన్స్మెంట్ అయితే చేయడమే జరిగింది. సో వచ్చేసి మనకైతే ఈ మూవీ December 12th నుంచి అయితే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది గర్ల్ ఫ్రెండ్ మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎందరికి థియేటర్కి అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. సో దాని తర్వాత ఓటీటీ కోసం అయితే వెయిట్ చేయండి. సో ఓటీటీలోకి అయితే ఎప్పుడైతే ఈ మూవీ అయితే రిలీజ్ అయితే కాదు. సో ఈ మూవీకి సక్సెస్ఫుల్గా థియేటర్కి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్న తర్వాత వాళ్ళే అనౌన్స్మెంట్ అయితే చేస్తారు. సో ఇప్పుడు ప్రెసెంట్ అనౌన్స్మెంట్ చేసింది అయితే మనకు December 12th నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ 14 మూవీస్లో మీరు ఏ మూవీ కోసం ఎగరగా వెయిట్ చేస్తున్నారో తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి గైస్. రేపు ఇంకో వీడియోలో ఇంకో కొన్ని మూవీస్ అయితే యాడ్ చేయడానికి అయితే ట్రై అయితే చేస్తాను. సో ఓవరాల్గా రేపు 20 మూవీస్ ఓటీటీ రిలీజ్డ్ అప్డేట్స్ అయితే వస్తాయి. సో ఆ వీడియోస్ మిస్ కాకూడదంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. సో వీడియోని ఇక్కడ దాకా చూసారంటే మీరే మా జెన్యూన్ సబ్స్క్రైబర్స్. సో ఇంకా చూసిన వాళ్ళు మన ఛానల్ ఇక్కడ వరకు చూసిన వాళ్ళు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో ఇలాంటి మంచి మంచి మూవీస్ అయినా తొందరగా రిలీజ్ అయిన మూవీస్ అయినా ఓటీటీ రిలీజ్ డేట్స్ తొందరగా అయితే తీసుకొస్తున్నాను. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. అండ్ వీడియో కానీ తప్పకుండా ఒక లైక్ అయితే తీసుకోండి. సో వీడియోకి ఇక్కడ దాకా చూసినందుకు అందరికీ థ్యాంక్స్ టు ఆల్. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. సో నెక్స్ట్ వీడియో వచ్చేసి మనకు ఈ రోజు అయితే మనకి 8 o'clock అయితే వీడియో అయితే అప్లోడ్ అయితే చేస్తాను. సో